వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అండి అందరికి. నా పేరు కార్తిక్ అండి, నేను మంచిర్యాల నుంచి. సో ఇవాళ మనము సిఇఓ ప్రోగ్రామ్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సిఇఓ ప్రోగ్రామ్ మీన్స్ మనకి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అన్నమాట. సో దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. అసలు ఈ సిఇఓ ఏంటి, అసలు ఇక్కడ ఈ కన్జ్యూమర్స్ కి ఎట్లా ఎంపవర్ చేస్తారు ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవాలన్నట్టయితే గనక ఈ జూమ్ మీటింగ్ ఎండ్ వరకు ఉండండి. సో మీకు 100% నేను మీకు ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను ఇవాళ. రైట్, ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఎండ్ వరకు ఉండండి, మీకు ఒక అమేజింగ్ గిఫ్ట్ అనేది నేను ఇవాళ మీకు ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వరకు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక చాలా మందికి కామన్ డ్రీమ్స్ ఉంటాయండి. సో ఆ డ్రీమ్స్ గురించి నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క పర్సన్ కి కామన్ డ్రీమ్స్ ఉంటాయి. లైక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే డబ్బులు ఎట్లాంటి లోటు ఉండొద్దు అని చెప్పేసి, ఒక మంచి డ్రీమ్ హౌస్, బిగ్ హౌస్ ఉండాలి అని చెప్పేసి డ్రీమ్ ఉంటది. అండ్ లగ్జరీ కార్ కావాలి అని చెప్పేసి డ్రీమ్ ఉంటది. ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా మనం తిరగాలి, ట్రిప్స్ టూర్స్ కి వెళ్ళాలి అనే డ్రీమ్ ఉంటది. అండ్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ తో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఉంటది ప్రతి ఒక్క పర్సన్ కి కూడా. అండ్ అట్లాగే నేమ్ అండ్ ఫేమ్, అంటే మనకంటూ ఒక పేరు ఉండాలి అని కూడా చాలా మందికి ఉంటది. అండ్ సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉండాలి, మనకి ఏదైతే ఫ్యూచర్ ఉందో అది చాలా సెక్యూర్డ్ ఉండాలి, భవిష్యత్తు చాలా భద్రంగా ఉండాలి అని ఇట్లా చాలా మందికి ఉంటది. అండ్ హెల్పింగ్ అదర్స్, అవతలి వాళ్ళకి కూడా సాయం చేయాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటది. సో దీవి కామన్ డ్రీమ్స్ అన్నమాట. వీటితో పాటు ఇంకా చాలా డ్రీమ్స్ అందరికీ కూడా ఉంటాయి. సో నేను జనరల్ గా అందరికి కామన్ గా ఉన్నటువంటి డ్రీమ్స్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో దీంట్లో మీకు ఏవైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఉన్నట్టయితే గనక ఎస్ అని చెప్పి టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఒకవేళ మీకు ఎట్లాంటి డ్రీమ్స్ లేవు లైఫ్ లో అంటే మీరు ఇప్పుడే ఈ జూమ్ మీటింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ జూమ్ మీటింగ్ మీకోసం కాదు. ఎవరికైతే చిన్న చిన్న కోరికలు ఉన్నాయో వాళ్ళ కోసం మాత్రమే ఈ జూమ్ మీటింగ్ అనేది. రైట్. సో ఐ హోప్ మీరందరూ కూడా చాట్ చేస్తారు అనుకుంటున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క పర్సన్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ మన కామన్ డ్రీమ్స్ అండి. ఇవి కాకుండా ఇంకా చాలా డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క పర్సన్ కి కూడా. సో నేను కామన్ డ్రీమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్. సో ఇట్లాంటి డ్రీమ్స్ అన్ని మనకి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొంచెం మనకి ముందుకు వెళ్ళినట్టయితే గనక మీరు చూడండి, డ్రీమ్స్ అయితే మనకి ఇల్లు కావాలి, కారు కావాలి, నేమ్ అండ్ ఫేమ్ కావాలి, ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఓకే, విచ్ ఇస్ గుడ్. చాలా మంచి మంచి డ్రీమ్స్ ఉన్నాయి అందరికి. కానీ కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుందాం, కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూద్దాము. అసలు మనం గత 20 సంవత్సరాల్లో, హలో, గత 20 సంవత్సరాల్లో మనం ఏమైనా చేంజెస్ చేసామా అనుకున్నట్టయితే గనక మొబైల్ ఫోన్స్ చేంజ్ చేసాం. లైక్ స్టార్టింగ్ లో మనకేంటి ల్యాండ్ ఫోన్స్ వాడుతూ ఉండే. దాని తర్వాత మళ్ళీ ఏంటిది డబ్బా ఫోన్లు వచ్చినాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి, ఐఓఎస్ ఫోన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ కూడా వచ్చినాయి. మొబైల్స్ ని ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఫోన్స్ కూడా వచ్చినాయి. అంటే ఈ ఫోన్స్ లో, మనం వాడే ఫోన్స్ లో చాలా వరకు చేంజెస్ అనేటివి జరిగినాయి. రైట్ ఆర్ రాంగ్? అండ్ మనము టెలివిజన్, ఏదైతే టీవీ చూస్తున్నాం కదా ఇంట్లో, సో ఆ టెలివిజన్స్ లో కూడా చాలా వరకు చేంజెస్ అనేటివి వచ్చినాయి. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే, కలర్ టీవీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్మార్ట్ టీవీస్ వచ్చినాయి. ఇట్లా టెలివిజన్స్ లో కూడా చాలా వరకు చేంజెస్ అనేటివి జరిగాయి. అండ్ వెహికల్స్, మనం ఏదైతే వెహికల్స్ వాడుతున్నామో వాటిలో కూడా చాలా వరకు చేంజెస్ జరిగినాయి. స్టార్టింగ్ లో ఎడ్ల బండి అట్లా మనకి ఏదైనా జంతువులతో బండి నడిచేది. సో ఎట్లాంటి జంతువు అవసరం లేకుండా ఇప్పుడు వెహికల్స్ అనేటివి నడిచినాయి. కెరోసిన్, పెట్రోల్, డీజిల్ తో నడిచినాయి. మనకి మోటార్ బైక్స్ ఉండే, దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి. సో ఇట్లా చాలా రకాల అప్డేటెడ్ వెహికల్స్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్. సో వెహికల్స్ లో కూడా చాలా వరకు చేంజెస్ అనేటివి జరిగాయి. అండ్ వాచెస్, చేతికి పెట్టుకునే వాచెస్ కూడా చాలా వరకు చేంజెస్ జరిగాయి. అండ్ క్లాత్స్, మనం ఏదైతే బట్టలు వేసుకుంటున్నామో, దుస్తులు ధరిస్తున్నామో, సో దాంట్లో కూడా మనకి చాలా వరకు చేంజెస్ అనేటివి వచ్చాయి. రైట్ ఆర్ రాంగ్? అండ్ అట్లాగే వాటితో పాటు మనీ ట్రాన్సాక్షన్స్ మీన్స్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి డబ్బులు పంపించే విధానం ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేటివి జరిగాయి. అండ్ ఇక్కడ నేను పాయింట్ మెన్షన్ చేయలేదు, బట్ చెప్తున్నా, రీఛార్జ్ చేసుకోవడానికి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి స్టార్టింగ్ లో కార్డ్స్ ఉండేటివి. ఆ కార్డ్ ని ఇట్లా గీకితే ఒక నంబర్ వచ్చేది, ఆ నంబర్ కొట్టి రీఛార్జ్ చేసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు మనం ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం నుంచి వెళ్ళి మనం విత్ ఇన్ సెకండ్స్ లో రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఇట్లా రీఛార్జ్ చేసుకునేది కూడా చేంజ్ అయింది. మనీ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ నుంచి ఇంకొక పర్సన్ కి డబ్బులు పంపించే విధానం కూడా చేంజ్ అయింది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, మనం ఏదైతే తింటున్నామో, ఆహారపు అలవాట్లు ఉన్నాయో అవి కూడా మారినాయి చాలా వరకు. రైట్. అండ్ ఖర్చులు, ఎక్స్పెన్సెస్, సో ఇదైతే ఆబ్వియస్ గా మారుతున్న ప్రపంచంతో పాటు పెరుగుతూనే పోతున్నాయి. రైట్. సో ఖర్చులు అనేటివి ఎప్పటికప్పుడు పెరుగుతూనే పోతున్నాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ కూడా చేంజ్ అయినాయి. అండ్ లెర్నింగ్, నేర్చుకునే విధానం, లెర్నింగ్ అంటే నేర్చుకునే విధానం కూడా చూడండి.
ఇప్పుడు నేను ఇక్కడ మంచిర్యాలలో ఉన్నాను, మీరు చాలా మంది హైదరాబాద్ లో ఉండొచ్చు, నల్గొండ నుంచి వింటుండొచ్చు, చౌటుప్పల్ నుంచి వింటుండొచ్చు, రైట్, జగిత్యాల నుంచి వింటుండొచ్చు, ఆసిఫాబాద్, కరీంనగర్, కాగజ్ నగర్, ఇట్లా చాలా ప్లేసెస్ నుంచి మీరు ఇప్పుడు మనమంతా కూడా ఒక ప్లాట్ఫామ్ లో కలిసి వింటున్నాం. అంటే ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాం. సో ఇట్లా నేర్చుకునే సిస్టమ్ కూడా చేంజ్ అయింది చూడండి. సో ఇంతకు ముందు కలిస్తేనే ఎక్కడైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్స్ కైనా కూడా స్కూల్కి వెళ్ళే నేర్చుకోవాలి, కానీ ఇప్పుడు బైజూస్ అని ఇట్లాంటి లెర్నింగ్ యాప్స్ వచ్చినాయి, దాంట్లో కూడా నేర్చుకోవచ్చు. సో ఇట్లా లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అయింది. అండ్ యూట్యూబ్ లో కూడా చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ఇట్లా నేర్చుకునే విధానం ఏదైతే ఉందో దీంట్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేవి వచ్చాయి. అండ్ సో మెనీ ఇట్లాంటివన్నీ కూడా, ఇలాంటివి ఇంకా ఎన్నో, నేను కొన్ని మెన్షన్ చేశాను. ఇట్లాంటివి చాలా వరకు మనం గత 20 సంవత్సరాల్లో చేంజెస్ అనేటివి చేసుకున్నాం. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? నేను చెప్పింది కరెక్ట్ అయినట్టయితే కనుక ఎస్ అని చెప్పి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను ఇందాక మీకు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా అగ్రీనా? మీరు అందరూ కూడా అగ్రీ చేస్తారా లాస్ట్ 20 years లో మనం అందరూ చేంజెస్ చేసుకున్నామని? రైట్ రైట్ రైట్. సో గత 20 సంవత్సరాలుగా మనం ఇవన్నీ, వీటితో పాటు ఇంకా చాలా చేంజెస్ అనేటివి చేసుకున్నాం. నాకు మీరు ఒక మాట చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలకి ముందు మనకి ఏవైతే కళలు కోరికలు ఉండేనో అవే ఉన్నాయి, రైట్. 20 సంవత్సరాలకు ముందు మనకి ఏదైతే కళలు కోరికలు ఉండేనో అవే ఉన్నాయి. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. సో మన చుట్టుపక్కల ఉన్న వస్తువులని మార్చుకున్నాం, వేసే బట్టలని మార్చుకున్నాం, తినే తిండిని మార్చుకున్నాం, కానీ మన మైండ్ సెట్ ని మార్చుకోలేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? క్లారిటీగా వినండి. చూడండి, 20 years బ్యాక్ కూడా మీరు ఇందాక ఏవైతే డ్రీమ్స్ చెప్పారో, కామన్ డ్రీమ్స్ ఉన్నాయి అన్నారు, రైట్. ఈ డ్రీమ్సే ఉన్నాయి మీకు 20 years బ్యాక్ కూడా. అండ్ ఇప్పుడు 20 years తర్వాత కూడా మీకు అవే డ్రీమ్స్ ఉన్నాయి, కానీ మన సరౌండింగ్స్ లో ఉన్నాయి మాత్రం చూడండి చాలా వరకు మార్చుకున్నాం. సో ఇక్కడ మనం మన డ్రీమ్స్ ని మార్చుకోవాలంటే కాదు, ఇక్కడ ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి ఏదైతే మనకి ట్రాక్ ఉందో ఆ ట్రాక్ ని చేంజ్ చేసుకోవాలి. సో లెర్నింగ్ ప్రాసెస్ కూడా మార్చుకున్నాం సార్, కానీ ఏం నేర్చుకుంటున్నాము? మంచిగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి జాబ్ చేయండి, మీరు మంచి లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు తప్ప వేరేది ఇంకేం కూడా మనకి చెప్పట్లేదు. సో ఇప్పుడు మనకి టైం వచ్చింది, మనం మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే గనక, ఇందాక మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయి అన్నారో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే గనక మీరు ఇప్పుడు మీ ఎర్నింగ్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. హలో, మీరు సంపాదించాల్సినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని చేంజ్ చేసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. సో మనం కూడా కాలంతో పాటు అప్డేట్ అవ్వలేదు అనుకోండి, అవుట్డేట్ అయిపోతాం. చూడండి, జనాలు ఇంతకు ముందు స్టార్టింగ్ లో టిక్ టాక్ అనే ఒక యాప్ ఉండేది, దాంట్లో చాలా మంది రీల్స్ చేసేవాళ్ళు, అట్లా ఫేమస్ అవుతుండే. టిక్ టాక్ అనేది కొన్ని రోజులకి బ్యాన్ చేశారు. దాన్ని బ్యాన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇప్పుడు రీల్స్ చూడడము, షేర్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అండ్ తర్వాత మళ్ళీ స్నాప్చాట్ వచ్చింది. సో ఇట్లా ఒక్కొక్క యాప్ ని మనం అప్డేట్ అవుతూ, అంటే ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ ఏది మనకి అప్డేటెడ్ ఉంది, ఏది ట్రెండింగ్ ఉంది, దాన్ని పట్టుకున్నాం. ఒకవేళ ట్రెండింగ్ లో ఉండకపోతే ఏమవుతాం మనం? అవుట్డేట్ అయిపోతాం. అంటారు జనాలు, మన ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళే చాలా మంది అంటారు, ఏంట్రా నీకు ఇది కూడా తెలియదా, నీకు ఇది కూడా తెలియదా, నీకు ఇది కూడా తెలియకపోతే నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఎక్కడ ఉన్నావు అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. సో మనం కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది, హలో, 21st సెంచరీలో ట్రెండింగ్ ఏముంది అని చెప్పి తెలుసుకొని ఆ ట్రెండ్ అయ్యేదాన్ని మనం ఫాలో అవ్వాలండి. ఇప్పుడు కూడా నేను టిక్ టాకే వాడతా అంటే నడవదు, ఇప్పుడు కూడా నేను ఇన్స్టాగ్రామే వాడతా అంటే నడవదు, ఇప్పుడు కూడా నేను గూగులే వాడతా అంటే నడవదు. చాట్ జీపీటీ వచ్చింది, ఏఐ టూల్స్ వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి, వాటిని చాలా మంది వాడుతున్నారు. సో ఏదైతే ట్రెండింగ్ లో ఉందో దాన్ని పట్టుకుంటే మనం ఫాస్ట్ గా గ్రోత్ అవుతాం. ఇప్పుడు మీకు గూగుల్లో ఏదైతే డాటా వస్తుందో, ఏదైతే ఒక క్వశ్చన్ ఉంది, ఎగ్జాంపుల్ మీకు యాపిల్ వల్ల బెనిఫిట్ ఏంటి అని గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తారో మీకు కొంచెం డాటా వస్తుంది, ప్లస్ కొన్ని లింక్స్ అనేటివి వస్తాయి. అదే మీరు చాట్ జీపీటీలో వెళ్ళి యాపిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే దగ్గర దగ్గర 10-15 పేజీల వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే ట్రెండింగ్ లో ఉన్నదాన్ని పట్టుకుంటే మీ పని అనేది సులువు అవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న దాన్ని పట్టుకున్నట్టయితే గనక మీ పని సులువు అవుతుంది. అట్లాగే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే మీరు మీ గోల్స్ ని రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, వే ఏదైతే ఉందో అది సులువు అవుతుంది. సో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏముంది అంటే గనక, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాము. సో అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి? వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? హౌ ఇట్స్ వర్క్స్? అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎట్లా పని చేస్తుంది? హౌ వీ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్? మనం దీంట్లో నుంచి డబ్బులు ఎట్లా సంపాదించుకోగలుగుతాం సో దట్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి? అండ్ హౌ మచ్ వీ కెన్ ఎర్న్? అసలు మనం ఎంత సంపాదించుకోగలుగుతాం? అండ్ డూ వీ నీడ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ టు స్టార్ట్? అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని స్టార్ట్ చేయడానికి మనకి ఏమన్నా
ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏమన్నా పెట్టాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను మీకు ఇవాళ ఆన్సర్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు ఉండాలి. ప్రామిస్ మీ లాస్ట్ వరకు ఉండాలి. ఉంటే మీకు 100% నేను చెప్పినటువంటి గిఫ్ట్ మీకు ఇస్తాను. రైట్. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి చూసుకున్నట్టయితే కనుక, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ చూసుకున్నట్టయితే కనుక, ఇది 1940లో 1940లో స్టార్ట్ అయిందండి. అమెరికాలో స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత మనకి 1980లో వరల్డ్ వైడ్ రావడం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ 1996లో మన భారతదేశానికి రావడం జరిగింది. 2016లో గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇట్లా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఇట్లా ఉండాలి అని. సో కొన్ని గైడ్ లైన్స్, విధి విధానాలు ఇవ్వడం జరిగింది. 2018లో దీనికి బిల్ అనేది పాస్ చేయడం జరిగింది స్టేట్ వైజ్. అండ్ మనకి 2021లో దీన్ని చట్టం చేయడం జరిగింది. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వచ్చేసి అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్. అండ్ చాలా మంది వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు, వీళ్ళని ఫాలో అవుతున్నారు. సో అట్లాంటి పర్సన్స్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పినటువంటి మాటలు. అండ్ మనకి ఫిక్కీ అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ ఉంది. సో వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏం చెప్తున్నారు మీరు చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే చాలా మందికి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. హలో, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. లైక్ డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఎక్కడైనా ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇది మంచిదా చెడ్డదా, అసలు దీంట్లో మనకి సెక్యూరిటీ ఫ్యూచర్ ఉంటదా ఉండదా అనే డౌట్స్ కూడా ఉండొచ్చు. నాకు మీరు ఒక మాట చెప్పండి, జనాలకి ఇది ఉపయోగపడుతుందా పడదా అని మనం ఇక్కడే క్లారిటీ తెచ్చుకుందాము. 1940లో స్టార్ట్ అయిన ఇండస్ట్రీని ఇది 2021లో చట్టం అనేది జరిగింది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, ఎట్లా నడుస్తుంది ఏంటి మొత్తం అబ్జర్వ్ చేసి దీనికంటూ కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చి, రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి, అండ్ దీనికంటూ ఒక చట్టం క్రియేట్ చేసిర్రు. అంటే దీని వల్ల జనాలకి కొంత ఉపయోగం ఉంటే చేస్తారా లేకపోతే చేస్తారా? ఆబ్వియస్ గా ఏదైనా కొంచెం మంచి జనానికి, సొసైటీకి జరిగితేనే గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అండ్ సపోర్ట్ అనేది చేస్తారు. రైట్. సో గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే దీంట్లో ఎంతో కొంత మంచి అనేది అయితే ఉంది. రైట్ ఆర్ రాంగ్? సో దీంట్లో మంచి ఉంటేనే వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చాలా వరకు కొన్ని ఫేక్ కంపెనీస్ కానీ, ఫ్రాడ్ కంపెనీస్ కానీ ఇట్లాంటివి వచ్చినాయి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 100 రూపీస్ నోట్ ఎంతమంది చూసిర్రు? 100 రూపీస్ నోట్ చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి. ఎంతమంది 100 రూపీస్ నోట్ చూసారు? 100 రూపీస్ నోట్, 100 రూపాయల నోటు ఎంతమంది చూసారు? 100 రూపీస్. రైట్ రైట్ రైట్, చాలా మంది చూసారు. 100 రూపీస్ ది ఒరిజినల్ నోట్ ఉంది సార్, అది డూప్లికేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా? డూప్లికేట్ చేయడానికి 100 రూపాయల నోటు ఒరిజినల్ నోట్ ఉంది. సో అదే 100 రూపాయల నోట్ ని డూప్లికేట్ తయారు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా చెప్పండి నాకు. ఉంటే చేస్తానండి, లేకపోతే నో అనండి. ఎస్, ఉన్నాయి. రైట్ రైట్ రైట్, ఓకే. అంటే ఒరిజినల్ ఉంది కాబట్టి డూప్లికేట్ అనేది మనకి వచ్చింది. లైక్ 100 రూపీస్ నోట్ ఒరిజినల్ ఉంది కాబట్టి డూప్లికేట్ నోట్ అనేది బయట మార్కెట్ లో రావడానికి ఛాన్స్ అనేది ఉంది. మీరు నాకు 90 రూపాయల నోట్ చూపిస్తారా డూప్లికేట్ది? 90 రూపాయల నోట్, 90 రూపీస్ ది నోట్ చూపిస్తారా డూప్లికేట్ది? చూపించగలుగుతారా? ఎందుకు ఎందుకు నో అంటే అసలు అది ఒరిజినలే లేదు. హలో, అసలు అది ఒరిజినలే లేదు కాబట్టి డూప్లికేట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. అట్లాగే ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఫేక్, ఫ్రాడ్, డూప్లికేట్ బయటికి వస్తున్నాయి అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఉంటేనే దాన్ని బేస్ చేసుకొని డూప్లికేట్ కాన్సెప్ట్లు, ఫేక్ కాన్సెప్ట్లు, ఫ్రాడ్ కాన్సెప్ట్లు వస్తాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు దీని వల్ల మనకి ఏం ఉపయోగం జరుగుతుంది, సొసైటీకి ఏం ఉపయోగం జరుగుతుంది, దీంట్లో మనం అసోసియేట్ అవుతే మనకి ఫ్యూచర్ ఉందా లేదా, అండ్ ఇది ఒరిజినల్ కాన్సెప్టా కాదా, ఇక్కడి వరకు మనం తెలుసుకుంటే చాలు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి ఉంటది, చెడు ఉంటది. ఒక మనిషిలోనే మంచి ఉంటది, చెడు ఉంటది. మన ముందుకే ఏదన్నా ఒక ఆపర్చునిటీ వస్తే చాలా మంది దాన్ని పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అండ్ ఎక్కువ మంది నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, మనలోనే మంచి చెడు రెండు ఉన్నాయి సార్. ఇండస్ట్రీలో ఉండకుండా ఉంటుందా? ఆబ్వియస్ గా ఇండస్ట్రీలో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. మన బ్యాడ్ లక్ ఏంటంటే మంచి కొంచెం తక్కువ ఉంది, చెడు కొంచెం ఎక్కువ ఉంది. సో దాని వల్లే చాలా పీపుల్ అనేది ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటి అని నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా డైరెక్ట్ సెల్లింగ్ గురించి సెపరేట్ జూమ్ మీటింగ్ పెట్టి అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అసలు ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ అని అర్థం కావాలంటే
ముందు మనము ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే బయట ఏదైతే మార్కెటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి హలో గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఆ ప్రొడక్ట్స్ ఎక్కడైతే పర్చేజ్ చేస్తున్నామో దాన్ని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కస్టమర్ లాగా ఉన్నారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? రీటైల్ షాప్ కి వెళ్తారు. ఆ రీటైలర్ ఎక్కడికి వెళ్తారు? హోల్సేలర్ దగ్గరికి వెళ్తారు. హోల్సేలర్ వచ్చేసి డీలర్ దగ్గరికి వెళ్తారు. ఆ డీలర్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్తారు. ఆ క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ కి తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే ఏ వస్తువు అయినా కూడా 40 రూపాయలకి ఇక్కడ తయారవుతుంది. మన దాకా కస్టమర్ వరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. 40% కి తయారవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 40% ఉంటుంది. బట్ 100% పెట్టి మనం పర్చేస్ అనేది చేస్తున్నాం. అంటే 4 రూపాయల వస్తువు 10 రూపాయలు అవుతుంది. 40 రూపాయల వస్తువు 100 రూపాయలు అవుతుంది. 400 రూపాయల వస్తువు 1000 రూపాయలు అవుతుంది. ఇది బయట జరిగేటువంటి సిస్టమ్. ఇది ఆబ్వియస్ గా మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ మధ్యలో ఏదైతే 60% ఉందో, మధ్యలో ఏదైతే 60 రూపాయలు లేదా 60% మిగులుతుందో అది మిడిల్ మెన్స్ కి అంటే మనకి రీటైలర్స్ కి, హోల్సేలర్స్ కి, డీలర్స్ కి, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్ కి వెళ్తుంది. ఇప్పుడు నాకు మీరు ఒక మాట చెప్పండి, బయట మార్కెట్ లో చాలా రకాల సోపులు పేస్టులు ఉన్నాయి సార్. ఇవాళ మనం ఒక సోపు పేస్ట్ పర్చేజ్ చేయాలి అంటే కిరాణా షాప్ కి కానీ ఏదన్నా మార్ట్ కి కానీ వెళ్ళి ఏది ఎత్తుకుతాం? ఎక్కువగా సింతాలో సంతూరో ఎత్తుకుతున్నాం. అది ఫలానా మార్కెట్ లో ఫలానా సోప్ ఉంది అని మీకు ఎట్లా తెలిసింది? అసలు నా క్వశ్చన్ అది. బయట మార్కెట్ లో చాలా రకాల సోపులు పేస్టులు ఉన్నాయి, బట్ పర్టికులర్ గా మనం ఇదే ఎందుకు అడుగుతున్నాము? చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి, పర్టికులర్ గా ఎందుకు మనం అదే అడుగుతున్నాము. న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇన్వాల్వ్ అవ్వండి, దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. కొత్త వాళ్ళు మాత్రమే రిప్లై పెడుతున్నారు, ఓకే. పాత వాళ్ళు మాత్రమే రిప్లై పెడుతున్నారు, నో ప్రాబ్లం. సో మనకి బయట మార్కెట్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ అవి మన దాకా రావడానికి అడ్వర్టైజ్మెంట్స్, ఈ యాడ్స్ అనేటివి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో దాని వల్లే ఫలానా మార్కెట్ లో ఫలానా సోప్ ఉంది, ఫలానా పేస్ట్ ఉంది, అది వాడితే మనకి మంచి జరుగుతుంది లేదా ఇట్లా ఉంటది అని చెప్పి అనుకొని వెళ్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. ఇది జరిగేటువంటి సిస్టమ్. అంటే ఈ 60% లో నుంచి వీళ్ళకి కూడా షేర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట ఇప్పుడు మీరు చూడండి, ఈ అడ్వర్టైజ్ చేసే వాళ్ళందరూ సెలబ్రిటీస్ చేస్తారు కదా, డబ్బులు తీసుకొని చేస్తారు, ఫ్రీ గేమ్ చేయరు కదా. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే ఈ 60% లో నుంచే వీళ్ళకి కూడా షేర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం 40 రూపాయల వస్తువు కొంటున్నామా 100 రూపాయల వస్తువు కొంటున్నామా అంటే 40 రూపాయల వస్తువుని 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. 40 రూపాయల వస్తువుని 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. మధ్యలో 60 రూపాయలు మనం లాస్ అవుతున్నాము. మధ్యలో 60% లాస్ అవుతున్నాము. దాన్ని ఈ మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు. సరే పర్లేదు, 60% వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మనకి మంచిగా చేస్తున్నారు అనుకుందాం. లేదా వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఒక ప్రోడక్ట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేయడానికి ఆ డబ్బులు తీసుకుంటున్నారు అనుకుందాం, అండ్ కొంత ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అనుకుందాం. మన డబ్బులు తీసుకున్నప్పుడు సార్, మన డబ్బులు తీసుకున్నప్పుడు మనకు చెడు మంచి చేయకపోయినా కూడా చెడు అయితే చేయొద్దు సార్. మన డబ్బులు వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి మంచి చేయకపోయినా పర్లే, కానీ చెడు అయితే చేయొద్దు. నేను ఇది అంటున్నా, మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? మన డబ్బులు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు అయితే చెయ్యొద్దు అంటున్నా నేను. మీరేమంటారు? ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ కన్నా చార్జ్ చేయడం వచ్చే ఉంటది, చెయ్యొద్దు, రైట్? మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు అయితే చేయొద్దు. సో మరి బయట మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తెలుసుకుందాం. నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. రెండు తీసుకున్నా సార్ ఇక్కడ. సంతూర్ సోప్ తెలుసా అందరికి? సంతూర్ సంతూర్ సోప్ ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది సంతూర్ సోప్? ఐడియా ఉంది. మెడిమిక్స్ సోప్ ఐడియా ఉందా? ఐడియా. ఈ రెండిట్లో ఏది క్వాలిటీ ఉంటది? సంతూర్ సోప్ క్వాలిటీ ఉంటుందా, మెడిమిక్స్ సోప్ క్వాలిటీ ఉంటుందా? సంతూర్ క్వాలిటీ ఉంటే ఎస్ అని చెప్పి టైప్ చేయండి, లేదు మెడిమిక్స్ క్వాలిటీ ఉంటే ఎం అని చెప్పి టైప్ చేయండి చాట్ బాక్స్ లో. వావ్ వావ్, మెడిమిక్స్ అంటున్నారు చాలా మంది. అంటే మెడిమిక్స్ సోప్ అనేది క్వాలిటీ ఉంటది అని చెప్పి చెప్తున్నారు మీరు. ఓకే, మెడిమిక్స్ సోప్ క్వాలిటీ ఉంది అనుకోండి.
అందరూ ఏది వాడతారు? చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. అందరూ ఏది వాడతారు? సంతూర్ వాడతారు. అండ్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా దేని గురించి వస్తుంది? టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా దేని గురించి వస్తుంది? ఎక్కువగా సంతూర్ గురించే వస్తుంది. ఇప్పుడు మన డబ్బులు తీసుకున్నప్పుడు మనకి చెడు చేయొద్దు అనుకున్నాం కదా సార్. సంతూర్ సోప్ అనేది గ్రేడ్ 3 సోప్ ఇది. సో ఇది మంచిది కాదు అని మీరే చెప్తున్నారు, వాడుతున్నారు అని మీరే చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కోల్గేట్ పేస్ట్ తెలుసా? కోల్గేట్. డాబర్ పేస్ట్ తెలుసా? తెలుసు. రెండిట్లో ఏది క్వాలిటీ ఉంటది? కోల్గేట్ పేస్ట్ క్వాలిటీ ఉంటుందా లేదా డాబర్ పేస్ట్ క్వాలిటీ ఉంటుందా? డాబర్ క్వాలిటీ ఉంటది. చాలా మంది ఏది వాడతారు జనాలు? అందరూ ఏది వాడతారు? కోల్గేట్ వాడతారు. ఓకే. టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా దేని గురించి ఎక్కువ వస్తుంది? కోల్గేట్ గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరే చెప్తున్నారు క్వాలిటీ ఏది ఉంది, క్వాలిటీ ఏది లేదు అని చెప్పేసి. మరి క్వాలిటీ ఉన్నదాన్ని ఎందుకు వాడట్లే, క్వాలిటీ లేని దాన్ని ఎందుకు వాడుతున్నారు? మెడిఫిక్స్ తో క్వాలిటీ ఉంది అని మీరే చెప్పారు, డాబర్ పేస్ట్ క్వాలిటీ ఉంది అని మీరే చెప్పారు. ఎందుకు మీరు వాడట్లే మరి? రీజన్ ఏమై ఉంటది? జనాలు ఎందుకు వాడట్లేదు? ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్తారా దాని గురించి ఎక్కువ ప్రమోషన్ చేయట్లేదు? ఓకే. యాడ్స్, టీవీ యాడ్స్. ఓకే. ఇంకా రీజనబుల్ ప్రైస్. సార్ కోల్గేట్ కంటే క్లోజప్ ఇంకా తక్కువ సార్. సంతూర్ కంటే లైఫ్ బాయ్ ఇంకా తక్కువ. ప్రైస్ మ్యాటర్ కాదు, అడ్వర్టైజ్మెంట్స్. ఏ ప్రోడక్ట్ గురించి అయితే ఎక్కువగా ప్రమోషన్ చేస్తున్నారో మనం అదే వాడుతున్నాం. అంటే ఎవరైతే ఎక్కువ ప్రచారం చేస్తారో వాళ్ళకే ఓట్లు ఎత్తన్నాం మనం, పనిచేసేటోళ్ళకి ఓట్లు అనేది వేస్తలేము. ఇది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీకు ఎట్లాంటి ఉపయోగం అనేది లేదు. ఇక్కడ మీరు హెల్త్ లాస్ అవుతున్నారు, అమౌంట్ లాస్ అవుతున్నారు, కస్టమర్ కి ఎట్లాంటి బెనిఫిట్ కూడా జరగట్లేదు. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మంచిగా ఉంది, మంచిగా లేదు అని చెప్పి ఎవరు చెప్పాలి? వాడిన వాళ్ళు చెప్పాలనా, వాడని వాళ్ళు చెప్పాలనా? యూస్ చేసిన వాళ్ళు చెప్పాలనా, యూస్ చేయని వాళ్ళు చెప్పాలా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాడిన వాళ్ళు చెప్పాలి, రైట్? సో ఇక్కడ సెలబ్రిటీలు ఎవరు కూడా ఆ ప్రోడక్ట్ వాడరు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు మనకి రిఫైన్డ్ ఆయిల్స్, సారీ, కుకింగ్ ఆయిల్స్ గురించి అడ్వర్టైజ్ చేస్తారు. ఎవరైతే కిచెన్ లో ఒక్క రోజు కూడా టైం స్పెండ్ చేయరు. అండ్ మనకి బైక్ ఉంటది కదా, బైక్ లో ఏ ఆయిల్ కొట్టియాలి అని చెప్పేసి పెద్ద పెద్ద క్రికెటర్లు చెప్తారు. వాళ్ళు వాళ్ళ బైక్ ని షోరూమ్ కి తీసుకెళ్లి ఎప్పుడు కూడా సర్వీసింగ్ చేపియరు. బట్ మీరు ఇది చేపియండి, ఈ ఆయిల్ కొట్టిపియండి అని చెప్పేసి ఇట్లా మనకి వాళ్ళు ప్రమోటింగ్ అనేది చేస్తున్నారు, అడ్వర్టైజింగ్ అనేది చేస్తున్నారు. బికాస్ ఆఫ్ మనీ, డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా ఇంకా చాలా దరిద్రమైన విషయం ఏంటంటే గుట్కాలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. గుట్కాలు కూడా అడ్వర్టైజ్మెంట్ లోకి వస్తారు. అండ్ ఇప్పుడు ఎండ ఉంది కదా, చాలా వరకు ఈ ఎండాకాలంలో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్ తాగడం మంచిదా, కోకోనట్ వాటర్ తాగడం మంచిదా? కొబ్బరి నీళ్లు మంచిదా, కూల్ డ్రింక్ మంచిదా? కోకోనట్ వాటర్. అందరు ఏది తాగుతారు సార్? అందరు ఏది తాగుతారు? అందరు అందరు ఏది తాగుతారు? మంచిది కోకోనట్. ఓకే. థమ్స్ అప్, కూల్ డ్రింక్స్. ఓకే. అందరు తాగేది కూల్ డ్రింక్. ఓకే. ఇంకా అంతేనా? అందరూ రెస్పాండ్ అవ్వట్లే. కూల్ డ్రింక్స్. ఓకే. బాగుంటది అని చెప్పి కోకోనట్ వాటరే మంచిది అని చెప్తున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు అందరు కూడా. కూల్ డ్రింక్స్ తాగుతాం, ఎప్పటి వరకు తాగుతాం తెలుసా? కూల్ డ్రింక్స్ తాగి 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 హాస్పిటల్లో పడ్డ తర్వాత మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగుతాం. చూడరు ఎంత గమ్మత్తుందో ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి. సో ఇది మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో జరుగుతూ ఉందండి. ఇక్కడ మనం మన 60% అమౌంట్ అనేది లాస్ అవుతున్నాము. అదే విధంగా మనకి అవసరం లేని ప్రోడక్ట్ అనేది వాళ్ళు మనకి రుద్దుతున్నారు. లైక్ ఏ ప్రోడక్ట్ ని కూడా ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ క్వాలిటీ ఉంది లేదు అని మీకే అర్థమైంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని మీకు అర్థమైంది. సో ఇది కంపెనీ వాళ్ళకి అర్థం కాలేదా? ఇది కంపెనీ వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో ఈ మ్యాటర్, అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ పైన ఖర్చు తక్కువ పెట్టడం, ప్రోడక్ట్ క్వాలిటీ ఉండడం ఉండకపోవడం సంబంధం లేదు, ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసి
ఒక పెద్ద సెలబ్రిటీ చేతిలో మనం పెట్టినామంటే ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, జనాలు కొంటారు అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో అట్లా అడ్వర్టైజ్ చేయడం ద్వారా మనం బంద్ అయిపోయిన ప్రొడక్ట్స్ కూడా కొంటున్నాం. మ్యాగీ, ఇప్పి మీ ఇళ్లలో మీరు చేస్తూనే ఉంటారు, చిన్న పిల్లలకి పెడుతూనే ఉంటారు. నెస్లే కంపెనీ ఓనరు ఈ దీంట్లో సీసం కలిసి ఉంటది, ఇది తింటే జనాలు చచ్చిపోతారు అని చెప్పేసి ఆయన సైన్ పెట్టిన తర్వాత దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. దాన్ని బ్యాన్ చేసిన తర్వాత కూడా అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి, ప్లస్ మీరు తీసుకొస్తున్నారు, చిన్న చిన్న పిల్లలకి పెడుతున్నారు, తినిపిస్తున్నారు. ఫేర్ అండ్ లవ్లీ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా బంద్ చేయడం జరిగింది. దాంట్లో పంది కొవ్వు కలుస్తుంది అని చెప్పేసి దాన్ని బంద్ చేసారు, బ్యాన్ చేసారు. సో అది ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ అనే ఒక పేరుతోని మళ్ళీ రీలాంచ్ అయింది. స్టిల్ మళ్ళీ జనాలు ఎగబడి కొంటున్నారు. అట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ బయట బ్యాన్ అయిపోయినాయి, అయినా కూడా నడుస్తున్నాయి బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. వీటి ద్వారా మనకు ఎట్లాంటి ఉపయోగం లేదు, హెల్త్ లాస్ అవుతున్నారు, పైసలు లాస్ అవుతున్నారు, అండ్ అనవసరమైన ప్రోడక్ట్లు అంటగడుతున్నారు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఎవరైనా ఈ చైన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే బాధపడొద్దండి. రీటైలర్లు, హోల్సేలర్లు, డీలర్లు ఎవరైనా ఉంటే తిట్టుకోకండి, ఉన్న విషయం నేను చెప్తున్నా, రైట్? సో ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు మీరే చెప్పారు, ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఎవరు చెప్పాలి? వాడిన వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి. సో డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రోడక్ట్ కావాల్సినటువంటి కస్టమర్లు ఉంటారు. సేమ్ మళ్ళీ ఇక్కడ 40% కి తయారవుతుంది, 100% పెట్టి మనం కొంటాం. అదే 40 రూపాయలకి తయారవుతుంది, మళ్ళీ మనం అదే 100 రూపాయలు పెట్టి కొంటాం. కానీ మధ్యలో ఏదైతే 60% ఉందో, 60% ఉందో, అది తిరిగి కస్టమర్ కే ఇవ్వడం జరుగుతుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం. డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. ఇది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ కూడా మీరు ఒక మాట చెప్పొచ్చు, ఇందాక మిగతా బ్రాండ్స్ ని, మిగతా ప్రొడక్ట్స్ ని మీరు తక్కువ చేసి మాట్లాడారు కదా, సో మరి ఇక్కడ ఉండే అటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయని మీరు ఎట్లా గ్యారంటీ ఇవ్వగలుగుతారంటే, సార్ నేను ఎట్లాంటి గ్యారంటీ ఇవ్వట్లేదు. హలో, నేను ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మంచిగా ఉంటాయని నేను చెప్పట్లేదు. అండ్ మా కంపెనీ ఎండి సార్ కూడా ఏమంటున్నాడు అంటే, నేను ఒక 300+ ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తున్నా, అవి బాగుంటాయి అని చెప్పేసి నేను అంట. ఎందుకంటే నా కంపెనీ కాబట్టి నేను బాగానే ఉంటాయి అంట. మీరు నమ్మొద్దు, మీరు ఏం చేయాలి? ఏదన్నా ఒక ప్రోడక్ట్ మీరు వాడుకోవాలి, అది మంచిగా ఉన్నట్టయితే మీరు కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు నచ్చలేదు అంటే కనుక తీసుకొచ్చి మీరు ఎక్కడైతే పర్చేజ్ చేశారో అక్కడ రిటర్న్ ఇవ్వచ్చు, యాజ్ పర్ రిటర్న్ పాలసీ. మీరు 30% యూజ్ చేసిన తర్వాత తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వచ్చు, దాన్ని రిటర్న్ మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి కంపెనీ ఎండి చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు, కంపెనీ ఎండి చెప్తున్నాడు. సో ఇట్లా చెప్తున్నాడు అంటే ఆ ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంటే చెప్తారా, లేకుంటే చెప్తారా? బయట మార్కెట్ లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ నిలబడాలి, సేల్ అవ్వాలి అంటే దేనిపైన ఆధారపడి ఉంటది? అడ్వర్టైజ్మెంట్స్ పైన ఆధారపడి ఉంటది. ఎక్కువ యాడ్స్ చేస్తే ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఆ షాంపూ ప్యాకెట్లు గురించి కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటే దాని మీద ఎంత డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు? రూపాయి. అది మీ దగ్గర నుంచి రూపాయి, వాళ్ళ దగ్గర నుంచి రూపాయి, నా దగ్గర నుంచి రూపాయి, అందరి దగ్గర నుంచి రూపాయి పోతుంది, కానీ వాళ్ళ కోట్లు అవుతుంది. సో ఇక్కడ సార్ ఏమంటున్నాడు, ఇక్కడ మన సాగంజి రాథోడ్ సార్ అని ఏమంటున్నారు అంటే, మీరు ఏదన్నా ఐటమ్ వాడండి, 30% యూజ్ చేయండి, నచ్చకపోతే తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంత ధైర్యంగా చెప్తున్నారు అంటే ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంటేనే చెప్తారు, రైట్? సో ఈ ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉందా లేదా మీరే చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అండి, ఒరిజినల్ కాన్సెప్ట్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ ది. అండ్ అసలు రీటైల్ షాప్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి, అంటే ట్రెడిషనల్ మార్కెట్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ మేము ఎందుకు కొనొద్దు, ఇక్కడ మేము ఎందుకు కొనాలి అనడానికి చెప్తున్నా. ఇక్కడ మీకు కిరాణా షాప్ లో మీకు ఎట్లాంటి డిస్కౌంట్ అనేది ఇయ్యరు, రిటైల్ షాప్ లో మీకు ఎట్లాంటి డిస్కౌంట్ అనేది ఉండదు. అండ్ నో క్యాష్ బ్యాక్, మనం ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో వాటిపైన ఎట్లాంటి క్యాష్ బ్యాక్ అనేది లేదు. అండ్ నో ఫ్రీ ప్రోడక్ట్, మనకి ఎట్లాంటి ఉచిత వస్తువులు అనేది రావడం లేదు మనం కొనే వాటిపైన. అండ్ నో సిఎన్సి బెనిఫిట్స్, అంటే కంటిన్యూస్ గా కొనడం ద్వారా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం లేవు. అండ్ నో క్వాలిటీ గ్యారంటీ, ఇందాక నేను గ్యారంటీ అని చెప్పా కదా, సో అట్లాంటి క్వాలిటీ గ్యారంటీ ఏం లేదు అక్కడ మనకి. అండ్ నో ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. మనం అసలు మెయిన్ ఇవాళ ఇక్కడికి వచ్చింది దేనికి? మనం మన డ్రీమ్స్ గురించి మాట్లాడాం స్టార్టింగ్ లో, రైట్? డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి డ్రీమ్స్ ని అని మాట్లాడాం. సో ఆ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ బయట లేదు. ఆ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటేనే కదా మనం మన డ్రీమ్స్ ని అచీవ్ చేసేది, ఫుల్ఫిల్ చేసుకునేది. సో అది మనకి బయట లేదు. అది డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకుంటే మీకు 10 to 30%, అప్ టు 30% డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన. అండ్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు, 4 to 12% క్యాష్ బ్యాక్. మీకు బయట ఎక్కడ కూడా రాదు. 4 నుంచి 12% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు మీకు, అప్ టు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు. హలో, 10% వర్త్ ప్రోడక్ట్ మీకు ఫ్రీ. అంటే 1000 రూపీస్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నట్టయితే కనుక మీకు 100 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
మీరు కొన్న దాంట్లో 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ అని ఒకటి ఉంది, 23% మీకు రిటర్న్ వస్తుంది ఇక్కడ. హలో, 23% రిటర్న్ వస్తుంది మీకు కన్సిస్టెన్సీ బెనిఫిట్ ద్వారా. అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీని ద్వారా మనకి ఎట్లాంటి హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్ రాకుండా ఉంటాయి. అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ, మనం ఇవాళ డబ్బులు సంపాదించాలి అనుకున్నాం కదా, సో అట్లాంటి ఒక ఆపర్చునిటీ కూడా మనకి ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి ట్రెడిషనల్ మార్కెట్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెన్స్, లేదా రిటైల్ షాప్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెన్స్ అనుకోండి. సో ఇక్కడ మనం ఒక కస్టమర్ లాగా మీరు ఉన్నా కూడా మీకు కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. రిటైల్ షాప్ లో మీరు ప్రతి ఇంట్లో ఒక నలుగురు ఉండే, యావరేజ్ గా 4 మెంబర్స్ ఉంటే ఇంట్లో 3000 వర్త్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరమైనది పడుతుంది. సో దాంట్లో నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇంతే పెట్టి తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ మీరు 3000 వర్త్ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, ఇట్లా 5 నెలలు కొన్నారు. 5 నెలలకి 15,000 రూపాయలు మీకు ఖర్చు రావడం జరిగింది కిరాణా షాప్ లో, రైట్? సో అదే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ మంత్ ఇక్కడ 3,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, మీకు 300 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది, ప్లస్ 100 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది, రైట్? అండ్ సెకండ్ మంత్ మీరు 3,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు, ఇక్కడ మీకు అగైన్ మీకు డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ రెండు కలిపి మళ్ళీ 400 బెనిఫిట్ జరుగుతుంది. అండ్ థర్డ్ మంత్ తీసుకున్నారు, సేమ్ మళ్ళీ డిస్కౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఫోర్త్ మంత్ తీసుకున్నారు, మళ్ళీ డిస్కౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇట్లా మీరు 5 నెలలు పర్చేజ్ చేసిన తర్వాత మీకు 4 మంత్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఫిఫ్త్ మంత్ 2,200 రూపీస్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. 2,200 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది మనకి 5వ నెల. మనం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం 4 నెలలకి ఖర్చు పెట్టాం సార్. 4 మంత్స్ కి మనకి ఎంత ఖర్చు అయింది? 12,000 రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో మనకి ఎంత రిటర్న్ వచ్చింది అంటే మొత్తం 3,800 రూపాయలు మనకి రిటర్న్ అనేది రావడం జరిగింది. సో ఇది మైనస్ చేసుకున్నట్టయితే మనం యావరేజ్ గా ఖర్చు పెట్టింది ఎంత? 8,200 రూపాయలు మాత్రమే మనం ఖర్చు చేసింది. 5 నెలలకి కలిపి మీకు ఇక్కడ 8,200 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది. అదే ఇక్కడ ఎంత ఖర్చు అయింది? 15,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే నియర్ టు దగ్గర మీకు 50% డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 50% అనేది మీకు వర్కౌట్ అవడం జరిగింది ఇక్కడ మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో పర్చేజ్ చేసుకోవడం ద్వారా. సో ఇది వచ్చేసి కొంచెం బిగ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి 5,000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అని చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎవరు కూడా, అంటే ఇంతే పెట్టి తీసుకోవాలి, ఇవేంటి కొనాలా అమ్మాలా అట్లా ఏం కాదు. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఒక కస్టమర్ లాగా ఉంటే ఏంటి బెనిఫిట్ అని చెప్తున్నా అంతే. సో ఇది 5,000 రూపీస్ పర్చేజ్ చేసే వాళ్ళకి ఈ బెనిఫిట్ అన్నమాట. సో మీ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే కనుక మన దగ్గర 300+ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉండడం జరిగింది. దాంట్లో హెల్త్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, కిచెన్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు, రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏమేమి వస్తువులు వాడుతున్నామో ఆల్మోస్ట్ అన్ని వస్తువులు కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. మనకి ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి అవైలబుల్ గా ఉంటాయి. మెయిన్ గా దీంట్లో ఇప్పుడు ఈ సమ్మర్ లో ఉపయోగపడేది మీకు ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనకి ఏంటంటే అలోవెరా జ్యూస్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. ఇదేంటంటే మనకి కలబందతో తయారు చేసినటువంటి జ్యూస్ అన్నమాట. దీంట్లో తులసి, జింజర్ ఇవన్నీ కలిసి ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి కోర్ ప్రోడక్ట్ అకైసోనా ప్లస్ అని చెప్పి ఉంటుంది. 30 రకాల పళ్ళతో తయారు చేసినటువంటి బెర్రీ జ్యూస్. ఈ అలోవెరా జ్యూస్ ఎట్లా పనిచేస్తుంది అంటే మన బాడీని కూల్ చేయడానికి. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, సమ్మర్ చాలా హీట్గా ఉంది కాబట్టి మనకి బాడీకి ఆ కూల్నెస్ ఇవ్వడానికి, చలువ చేయడానికి, అండ్ డైజెషన్ మంచిగా అవ్వడానికి, అండ్ మీకు హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా, కంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా, అట్లాంటి ఛాలెంజెస్ ఏమున్నా కూడా మీకు దాని నుంచి మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. సో ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు అలోవెరా జ్యూస్ వాడుకుంటే మంచిగా హెల్తీగా ఉంటారు. అంటే మీరు ఎండలకు వెళ్ళినప్పుడు ఈ వడ దెబ్బలు కానీ, ఎండ దెబ్బలు కానీ ఇట్లాంటివి తగలకుండా మీకు ఈ అలోవెరా జ్యూస్ అనేది సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అకైసోనా ప్లస్ అని చెప్పేసి ఒక జ్యూస్ బాటిల్ ఉంది. అకైసోనా ప్లస్ వచ్చేసి ఇదేంటంటే ఒక 30 టైప్స్ ఆఫ్ బెర్రీస్ తో తయారు చేసినటువంటి జ్యూస్ బాటిల్ అన్నమాట. సో ఇది వచ్చేసి హిమాలయ సైడ్ అటు పండే కొన్ని బెర్రీస్ ఉంటాయి, ప్లస్ మన సైడ్ దొరికే కొన్ని బెర్రీస్, ఇవన్నీ కలిపి ఒక 30 రకాల పండ్లతో తయారు చేసినటువంటి జ్యూస్ బాటిల్. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బాడీలో రక్తం పెరుగుతుంది, అండ్ మనకి మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, హెల్దీగా ఉండడానికి, ఆకలి అవ్వడానికి, ఎనర్జెటిక్ ఉండడానికి పనిచేస్తుంది. ఇట్లాంటి హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇవి రెండు నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పా. హెల్త్ ప్రొడక్ట్స్ అంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తేనే వాడుకోవాలా అని చిన్న అపోహ ఉండొచ్చు. సో అట్లా ప్రాబ్లం వచ్చిన తర్వాతనే కాదండి, మనం హెల్దీగా ఉండడానికి, మనకి ఎట్లాంటి జబ్బులు రాకుండా ఉండడానికి వాడుకోవడానికి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మనకి
నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఆయుర్వేదిక్ మెడిసిన్ అవైలబుల్ గా ఉంది. అంటే ఎవరికైతే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చేసింది, అంటే వాళ్ళకి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి కదా, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, పెరాలిసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అట్లా ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించి కూడా మన దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్ అవైలబుల్ గా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు మీ ప్రాబ్లమ్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ కేర్ ప్రొడక్ట్స్, మనకి కిచెన్ లోకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి బెల్లం ఉంది, కొబ్బరి నూనె అవైలబుల్ గా ఉంది, టీ పౌడర్స్ ఉన్నాయి, 2 రకాల టీ పౌడర్స్, 2 రకాల బిస్కెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, పల్లి నూనె ఉంది, అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పేసి దొరుకుతుంది మనకి. అండ్ ఇంకా పసుపు, కారం, ధనియా పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా మీకు కిచెన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, అంటే ఇంటికి సంబంధించి మనకి సర్ఫ్ ప్యాకెట్లు కావచ్చు, వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, గ్లాస్ క్లీనర్, హ్యాండ్ వాష్లు, డిష్ వాష్లు, అగరబత్తీలు, షాపింగ్ బ్యాగ్స్, బాటిల్స్ ఇట్లాంటివి కూడా మీకు దొరుకుతాయి. అండ్ పర్సనల్ కేర్ ఐటమ్స్ లైక్ పౌడర్, టాల్కమ్ పౌడర్స్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్, ఫేస్ క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు, షేవింగ్ లోషన్లు, షేవింగ్ ఫోమ్లు, సోపులు, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉండడం జరిగింది. అండ్ కలర్ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ లెదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్ కావచ్చు, సైడ్ బ్యాగ్స్ కావచ్చు, వ్యాలెట్స్, బెల్ట్స్ ఇట్లాంటివి కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ డ్రెస్ కోడ్ ఉంది. ఇక్కడ ఎవరైతే మాతో పాటు అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తారో వాళ్ళకంటూ ఒక సిస్టమేటిక్ డ్రెస్ కోడ్ ఇస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయడానికి టీ షర్ట్స్ ఉంటాయి, షర్ట్స్ ఉంటాయి, సాక్స్లు, బెల్ట్లు, టైలు, శారీలు ఉంటాయి లేడీస్ కి అయినట్టయితే కనుక. సో ఇవన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకా వెటర్నరీ ప్రొడక్ట్స్, అంటే పశువులకి సంబంధించి కూడా మన దగ్గర 2 ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకా అగ్రికల్చర్ కి సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ అందిస్తున్న వాళ్ళు ఏంటంటే మనకి సనెర్జీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. సో మనకి ఈ కంపెనీ వాళ్ళు మనకి ఈ ప్రొడక్ట్స్ అన్ని ప్లస్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 50% డిస్కౌంట్, 50% బెనిఫిట్ ప్లస్ ఇవన్నీ ప్రొడక్ట్స్ మనకి ఇవి అందియడం జరుగుతూ ఉంది. చాగంచి రాథోడ్ సార్ అని చెప్పేసి మనకి మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ ఎండి అన్నమాట. అండ్ సచిన్ సావంత్ సార్ అని చెప్పేసి బిజినెస్ డెవలప్మెంట్ హెడ్. సో వీళ్ళిద్దరు కూడా మనకి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసుకున్నట్టయితే కనుక ఈ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఇంతకు ముందు నుంచి 14 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేసి వీళ్ళు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతా ఉండే. సో దీని తర్వాత మనకి ఏంటంటే కొన్ని రోజులకి వీళ్ళ కంపెనీ అనేది తీసుకురావడం జరిగింది. అంటే వీళ్ళకి ప్రొడక్ట్ తయారు చేయడంలో 14 సంవత్సరాల అనుభవం అనేది ఉంది. అండ్ స్ట్రాంగ్ R&D టీమ్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది మంచిగా. అండ్ ఎఫిషియంట్ క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఉంది. అండ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ GMP సర్టిఫికేట్ కూడా వీళ్ళకి 2018. అండ్ 70% ప్రొడక్ట్స్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 30% కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తా ఉన్నారు. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి, సహ్యాద్రి అని చెప్పేసి. సో మన కంపెనీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి మనకి May 1, 2016లో స్టార్ట్ అయింది. మనకి మళ్ళీ ఆల్మోస్ట్ 9 years కంప్లీట్ అయిపోయింది. 700 కోట్ల టర్న్ ఓవర్ క్రాస్ చేసేసింది. 3 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, 200+ స్టోర్స్ ఉన్నాయి, అండ్ 3 వేర్ హౌస్లు అవైలబుల్ గా ఉన్నాయి. 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. 16+ యూనిక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ 300కి పైగా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 12 స్టేట్స్ లో ఉంది మనకి ఈ కంపెనీ. అండ్ మన ఏపీ తెలంగాణతో పాటు ఇంకా 10 స్టేట్స్ లో, మహారాష్ట్ర కంపెనీ ఇది, మహారాష్ట్రతో పాటు మిగతా 11 స్టేట్స్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉంది. అండ్ మనకి 11 lakhs కి పైగా డిస్ట్రిబ్యూటర్స్ అవైలబుల్ గా ఉన్నారు. 55 లక్షల మందికి పైగా కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మనకి. అండ్ 175 మందికి పైగా 1 లక్ష రూపాయలకు పైగా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే చిన్నగా కంపెనీ ఇన్ఫర్మేషన్ అండి. సో ఎందుకు మనం ఈ సనెర్జీలోనే సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక దానికి కూడా మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ రాయడం జరిగింది. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మీరు బయట చూసినట్టయితే కనుక ఇట్లాంటి కంపెనీస్ మీకు ఏమైనా ఆఫర్ చేసినా లేదా మీరు ఎక్కడైనా వర్క్ చేసినా కూడా, ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కూడా మీరు ఒక్కసారి గమనించుకోండి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఓన్లీ వెయిట్ లాస్ ప్రొడక్టే ప్రమోట్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఓన్లీ బ్యూటీ ప్రొడక్టే ప్రమోట్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఓన్లీ హెల్త్ ప్రొడక్టే ప్రమోట్ చేస్తాయి. ఇట్లాంటి దాంట్లో మనం అసోసియేట్ అయితే లిమిటెడ్ బిజినెస్ అనేది వస్తుంది. అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ టైంలోనే వస్తుంది. వెయిట్ లాస్ అంటే ఒక పర్సన్ వెయిట్ లాస్ అయ్యేంత వరకే అక్కడ నుంచి మీకు బిజినెస్ వస్తుంది. ఆయన వెయిట్ లాస్ అయ్యిందంటే బిజినెస్ రాదు. సో ఇట్లా లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటే లిమిటెడ్ అనేది బిజినెస్ అనేది వస్తుంది. సో మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ కూడా, చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే రేట్లు ఎక్కువ ఉంటాయని భయపడతారు. బట్ మన దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మార్కెట్ కి సమానంగా ఉంటాయి. మీరు మార్కెట్ లో ఏదైతే కాస్ట్ తీసుకుంటున్నారో అదే కాస్ట్ కి మీకు ఇక్కడ ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. అండ్ అక్యుములేటెడ్ బిజినెస్ ప్లాన్ ఉంటుంది మన దగ్గర.
ఆ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా జీరో అవ్వదు. అండ్ అన్ని ఇన్కమ్స్ కూడా మనం 4 లైన్స్ లోనే ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి 91% డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ స్లైడ్ లో చెప్తాను. సో ఎవరైనా నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వినండి, కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చాలా రకాల కంపెనీస్ ఉంటాయి మనకి ఇండస్ట్రీలో. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి, ఇండియన్ కంపెనీస్, అండ్ మన సనెడ్జ్కి ఈ మూడిటికి కూడా ఇక్కడ డిఫరెన్స్ అనేది షేర్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ లో ఏంటంటే మీకు పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటది. సో ఆ పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి 45 to 50% మాత్రమే చేస్తారు. ఇండియన్ కంపెనీస్ వచ్చేసి మనకి 50 నుంచి 65% మాత్రమే చేస్తున్నారు. అదే సనెడ్జ్ కంపెనీ వాళ్ళు 91% రెవెన్యూ షేర్ అనేది చేయడం జరుగుతా ఉంది. పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. అండ్ పీవీ రేషియో కూడా మీరు చూసుకున్నట్టయితే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు 45% ఇవ్వడం జరుగుతా ఉంది. ఇండియన్ కంపెనీ వాళ్ళు 45 to 50% ఇస్తున్నారు. అదే మన సనెడ్జ్ కంపెనీ వాళ్ళు 60%. అంటే మీరు 100 రూపాయలు పెట్టి ఏదన్నా ప్రోడక్ట్ కొంటే మీకు 60 పీవీలు వచ్చే ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అండ్ కండిషన్స్, మీరు దాంట్లో షేర్ హోల్డర్ అవ్వాలి అంటే కనుక ఇంటర్నేషనల్ కంపెనీలో చాలా హై కండిషన్స్ ఉంటాయి, వెరీ టఫ్ ఉంటాయి. ఇండియన్ కంపెనీస్ లో మీరు 1,60,000 రూపాయల బిజినెస్ చేస్తే గానీ మీరు షేర్ హోల్డర్ అవ్వలేరు, పార్ట్నర్ అవ్వలేరు. అదే సనెడ్జ్ కంపెనీలో మీరు చూసుకున్నట్టయితే కనుక 1,40,000 రూపాయల బిజినెస్ మీరు తీసుకొని వచ్చినట్టయితే మీరు ఇక్కడ షేర్ హోల్డర్ అవ్వచ్చు. అండ్ ఎల్టీబీ అనే ఒక ఇన్కమ్ ఉంటది. సో అది ఇంటర్నేషనల్ కంపెనీస్ లో లిమిటెడ్ ఇస్తారు, ఇండియన్ కంపెనీస్ లో 9 డెప్స్ ఇస్తున్నారు. అదే మన సనెడ్జీ లో 12 డెప్స్ ఇస్తున్నారు. 12 డెప్త్ల వరకు మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతా ఉంది. అండ్ బోనస్ కండిషన్స్, కొన్ని బోనస్లు ఉంటాయి, లైక్ ట్రావెల్ బోనస్, కార్ బోనస్ అని ఇట్లాంటి బోనస్లు ఉంటాయి. అవి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఇంటర్నేషనల్ కంపెనీస్ లో 1 to 2 years టైం పడుతుంది. బట్ ఇండియన్ కంపెనీస్ లో మీకు 3 months పడుతుంది. అదే మన సనెడ్జీ కంపెనీలో ఫ్రమ్ ది ఫస్ట్ మంత్ మీరు ఈ బోనస్లు అన్ని కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈ బోనస్లు అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్ అని చెప్పేసి ఇవి మాక్సిమం అన్ని కంపెనీస్ లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లో ఇవి మీకు లిమిటెడ్ ఇస్తారు. అంటే మీకు కట్ ఆఫ్ ఉంటది, సీలింగ్ ఉంటది, అక్కడ వరకే ఇస్తారు అనమాట. ఇండియన్ కంపెనీస్ లో కూడా సేమ్ లిమిటెడ్ ఉంటది. అదే మన సనెడ్జ్ కంపెనీలో అన్లిమిటెడ్ మీకు కార్ బోనస్, ట్రావెల్ బోనస్, హౌస్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంత బిజినెస్ బిల్డ్ చేస్తే అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ ప్రొడక్ట్ ప్రైజింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే కనుక ప్రొడక్ట్ ప్రైజింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ లో హై ప్రైస్ ఉంటది, ఇండియన్ కంపెనీస్ లో మీకు లిటిల్ హై ఉంటది, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అన్నట్టు. అదే సనెడ్జ్ కంపెనీలో మనకి యావరేజ్ ప్రైజెస్ ఉంటాయి. మనం బయట మార్కెట్ లో ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో అదే రేంజ్ లో మనకి ఇక్కడ రావడం జరుగుతా ఉంది. సో ఇది చిన్న డిఫరెన్షియేషన్ అండి ఇంటర్నేషనల్ కంపెనీకి, ఇండియన్ కంపెనీకి అండ్ సనెడ్జ్ కి కూడా. సో మీరు ఇదంతా అర్థం అవ్వకపోతే మీరు ఇక్కడ కలర్స్ మెన్షన్ చేసాము. సో దీన్ని బేస్ చేసి అయినా కానీ అర్థం చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్, మనం ట్రావెల్ చేస్తున్నాం, బైక్ పైన వెళ్తున్నాం అంటే మనకి సిగ్నల్ ఉంది, ముందట సిగ్నల్ ఉంది అనుకోండి. సిగ్నల్ ఉంటే ఏం చేస్తాం, ఒకవేళ రెడ్ సిగ్నల్ ఉంది అంటే ఆగాలి, అక్కడ వెళ్ళొద్దు మనం, రైట్? సో ఇంటర్నేషనల్ కంపెనీలో మనకేంటి, ఇది రెడ్ సింబల్ ఉంది అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఆగిపోతాము అంటే అంత టఫ్ ఉంటది అని అర్థం. సో అదే ఇండియన్ కంపెనీస్ లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏంటి, ఎల్లో లైట్ పడింది అనుకోండి, ఎల్లో కలర్ మెన్షన్ చేసాం అంటే కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సి ఉంటది. ఇప్పుడు మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కూడా ఎల్లో లైట్ వస్తే అంతే కదా, చూసి జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటది. అదే ఇండియన్ కంపెనీస్ లో మీరు వర్క్ చేసినట్టయితే కనుక సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చూసి ముందుకు వెళ్ళాల్సి ఉంటది. టీమ్ బిల్డ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, 50-50 అన్నట్టుగా ఉంటది అన్నట్టు. అదే సనెడ్జ్ కంపెనీ చూడండి, గ్రీన్ ఉంది, మార్కెట్ కూడా గ్రీన్ ఉంది, ఇక్కడ కలర్ కూడా మేము గ్రీన్ మెన్షన్ చేసామంటే మీరు బేజాతిగా 100% మీరు టాప్ గేర్ లో వెళ్ళొచ్చు, రైట్? సో అట్లా బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అండ్ మనకి ఈ కంపెనీ వాళ్ళు మనకి ఒక 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తున్నారు. సో దాంట్లో వచ్చేసి మనకి రీటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి ఉంటుంది, 10 to 30%. గ్రోత్ బోనస్ ఉంటుంది 4 to 12%. డైరెక్ట్ సేల్ బోనస్ ఉంటుంది 7%. సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి ఒక ఇన్కమ్ ఇస్తున్నారు. యూనిక్ ఇన్కమ్ ఇది, ఇప్పటి వరకు ఎట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, ఎట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా మేము చూడలేదు. సో అట్లాంటి ఒక యూనిక్ ఇన్కమ్ ఇస్తున్నారు వీళ్ళు 10%. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తున్నారు 19%. లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ ఇస్తున్నారు 27%. ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు. టోటల్ 91% రెవెన్యూ షేరింగ్ అనేది మనకి చేయడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు ఎంత మందికి క్లారిటీ వచ్చింది చెప్పండి. నేను మీకు ఇక్కడ ఏం వర్క్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో క్లారిటీ ఇస్తాను. ఇక్కడ వరకు చెప్పింది ఎంత మందికి అర్థమైంది? ఎవరెవరికైతే అర్థమైందో వాళ్ళు చాట్ బాక్స్ లో ఎస్ అని లేదా మీ అని చెప్పి టైప్ చేయండి.
రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాక్సిమం పర్సన్ కి మాక్సిమం మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవంతా విన్న తర్వాత కూడా మీకు చిన్న డౌట్ ఉండొచ్చు. యాక్చువల్ గా మనం మనీ ఎర్నింగ్ అన్నాము, డ్రీమ్స్ అన్నాము, వీళ్ళు ప్రోడక్ట్ అంటున్నారు, ఏమేమో ఇన్కమ్స్ అంటున్నారు, ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇక్కడ ఏంటి సిస్టమ్, అసలు ఏం చేయాలి. ఇదంతా ఓకే, ఇప్పుడు మీరు విన్నది కూడా మీకు కూడా అనిపించవచ్చు ఓకే, బట్ ఇదంతా ఓకే అంటే ప్రోడక్ట్ చెప్పారు బానే ఉంది, డిస్కౌంట్ వస్తుందన్నారు 50% బానే ఉంది, క్వాలిటీ ఉందన్నారు బానే ఉంది, లైక్ ఇట్లాంటి ఇన్కమ్స్ ఉన్నాయి, ప్లస్ మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే సనెర్జీ బెస్ట్ అంటున్నారు, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కానీ అసలు నేను ఇక్కడ ఏం చేయాలి, అసలు వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, మేము ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే మేము ఇక్కడ డెవలప్ అవుతాం, ఏం చేస్తే మేము ఇక్కడ సక్సెస్ అవుతాం, ఈ క్వశ్చన్ మీ అందరిలో కూడా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఏం చేయాలి అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. బయట ఇది ఒక్కటి స్లైడ్ క్లారిటీగా అయినండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఇంతసేపు చెప్పింది ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఈ ఒక్క స్లైడ్ లో అర్థమైపోతుంది. సో బయట చూడండి, మీరు మార్కెట్ లో హోటల్స్ ఉన్నాయి, హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ, బయట మార్కెట్ లో మీకు హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఫుడ్ ప్రిపేర్ చేసేటువంటి హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్. సో ఆ హోటల్స్ ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే వాటి యొక్క ఓనర్ అన్నమాట. హోటల్ ఓనర్ కానీ రెస్టారెంట్ ఓనర్ కానీ వాటిని మెయింటైన్ చేసుకుంటాడు. లైక్ దానికి రెంట్ కట్టడం కావచ్చు, స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడం, లేదా వాళ్ళకి శాలరీలు ఇవ్వడం, చెఫ్ కి శాలరీలు ఇవ్వడం, అక్కడికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తెచ్చుకోవడం, కరెంట్ బిల్ కట్టుకోవడం, అదంతా మెయింటైన్ చేసుకోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీస్ అంటే ఓనర్ రెస్పాన్సిబిలిటీ, ఓనర్ చూసుకుంటాడు. అంటే పెట్టుబడి ఆయనే పెడుతున్నాడు, ఆయన రిస్క్ తీసుకుంటున్నాడు, అండ్ ఆయనే ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాడు. చాలా కష్టపడేది ఆయనే, డబ్బులు పెట్టిండు కాబట్టి రిస్క్ ఉంటుంది నడుస్తుందో నడవదో అని. అండ్ ఆయన ఓన్ బిజినెస్ కాబట్టి ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, పెట్టకపోతే నడవదు. అండ్ ఈ హోటల్స్ లో రెస్టారెంట్స్ లో తయారు చేసే ఫుడ్ ఏదైతే ఉందో అది కావాల్సినటువంటి కస్టమర్స్ ఉన్నారు బయట మార్కెట్ లో. ఇది ఒకటి జాగ్రత్త వేయండి సార్. హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ తయారు చేసేటువంటి ఫుడ్ తినే కస్టమర్లు బయట మార్కెట్ లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కలిపింది స్విగ్గీ అండ్ జొమాటో. వీళ్ళిద్దరిని కలిపింది స్విగ్గీ అండ్ జొమాటో. సో దీని ద్వారా ఈ స్విగ్గీ జొమాటో పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యాడా, ఈ హోటల్ రెస్టారెంట్ ఓనర్ సక్సెస్ఫుల్ అయిందా, నాకు ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో టైప్ చేసి చెప్పండి. ఈ ముగ్గురులో కస్టమర్ కి అయితే ఏం సక్సెస్ లేదు సార్, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఎందుకంటే ఆయన ఆకలి తీరింది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటది. సక్సెస్ ఎవరయ్యారు, డబ్బులు ఎక్కువ ఎవరు సంపాదించారు, హోటల్ వాళ్ళ, స్విగ్గీ వాళ్ళ, రెస్టారెంట్ వాళ్ళ, జొమాటో వాళ్ళ, ఇది ఒక్కటి మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఉన్నారు? ఓనర్, హోటల్ ఓనర్, హోటల్ ఓనరా, జొమాటో స్విగ్గీ ఓనరా? జొమాటో అని కొంతమంది అంటున్నారు, హోటల్ వాళ్ళని కొంతమంది అంటున్నారు, ఓకే. స్విగ్గీ వాళ్ళని కొంతమంది అంటున్నారు, జొమాటో స్విగ్గీ, ఓకే. రైట్ ఓకే, నేను మీకు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సార్. ఈ హోటల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులు పెట్టారు, రిస్క్ తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి ఫుడ్ ఏదైతే సేల్ అయిందో దానిపైన డబ్బులు వచ్చినాయి అంతే. కానీ ఈ కస్టమర్లని ప్లస్ ఈ హోటల్స్ ని వీళ్ళిద్దరిని కలిపింది స్విగ్గీ జొమాటో వాళ్ళు ఒక ఐడియా ద్వారా, ఒక యాప్ ద్వారా, ఒక వెబ్సైట్ ద్వారా వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. దాని ద్వారా స్విగ్గీ జొమాటో వాళ్ళు కొన్ని కోట్లలో సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం పెట్టుబడి పెట్టలేదు, వాళ్ళు ఎక్కడ రెంట్ తీసుకొని ఉండలేదు, వాళ్ళకి ఎట్లాంటి ఆఫీస్ లేదు స్టార్టింగ్ లో, వాళ్ళకి ఎట్లాంటి స్టాఫ్ లేరు స్టార్టింగ్ లో, రైట్. వాళ్ళు ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు, ఒక యాప్ క్రియేట్ చేశారు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు, ఒక ఐడియా ద్వారా ఒక యాప్ క్రియేట్ చేసి వీళ్ళిద్దరిని కలపడం ద్వారా ఈ స్విగ్గీ జొమాటో పర్సన్స్ సక్సెస్ఫుల్ అనేది అవ్వడం జరిగింది. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అండ్ దేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి. లైక్ బుక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇంకా మీకు షర్ట్స్ కావచ్చు, టీ షర్ట్స్, షూస్, ఇట్లాంటివన్నీ ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి టేబుల్స్, చైర్స్, ఇట్లాంటివన్నీ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి అండ్ వాళ్ళ ప్రొడక్ట్లు ఉన్నాయి. అవి కావాల్సిన కస్టమర్లు ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపింది అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్. చూడండి సార్, మీకు ఫ్లిప్కార్ట్ ఒక్క జత బట్టలు కూడా తయారు చేయలే ఇప్పటి వరకు, ఒక్క జత షూస్ కూడా తయారు చేయలే ఇప్పటి వరకు. అమెజాన్ వాళ్ళు ఒక్క బుక్ కూడా ప్రింట్ చేయలే, ఒక్క బుక్ కూడా రాయలేదు. కానీ కోవిడ్ టైంలో ఇప్పటికీ కూడా మీరు రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో చూసుకుంటే జెఫ్ బిజోస్ వస్తాడు, టాప్ 10 లో ఉంటాడు. జెఫ్ బిజోస్ టాప్ 5 లో ఉంటాడు ఆయన. జెఫ్ బిజోస్ అమెజాన్ ఫౌండర్. ఆయన ఏం చేసిండు, ఒక ఐడియా ద్వారా, ఒక యాప్ ద్వారా వీళ్ళిద్దరిని కలిపిండు. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని అండ్ ఈ కస్టమర్స్ ని అమెజాన్ ద్వారా కలపడం ద్వారా ఆయన సక్సెస్ఫుల్ అయిండు. కానీ ఇక్కడ కష్టపడ్డదంతా ఎవరు అంటే ఈ కంపెనీ ఓనర్స్, కంపెనీ ఇన్వెస్టర్స్, వీళ్ళు కష్టపడ్డారు, రిస్క్ కూడా వీళ్ళే తీసుకున్నారు. ఈయన ఏం చేసిండు, ఒక ఐడియా ద్వారా, ఒక యాప్ ద్వారా వీళ్ళిద్దరిని కలిపి
ఈ పర్సన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మారడం జరిగింది. అట్లాగే మీరు కూడా ఇక్కడ సనెడ్జ్ ఉంది, సనెడ్జ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి కావాల్సిన కస్టమర్లు ఉన్నారు. వీళ్ళ లాగానే మీరు కూడా వీళ్ళిద్దరిని కలిపినట్టయితే, సనెడ్జ్ ని ఇంకా ప్లస్ ఈ ప్రొడక్ట్స్ కావాల్సిన కస్టమర్లని మీరు కలిపినట్టయితే మీరు కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మీరు కూడా మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎంతమందికి ఇది అర్థమైంది, ఎంతమంది రెడీగా ఉన్నారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమందికి అర్థమైంది? రైట్ రైట్. సో సింపుల్ అండి. మనం ఇక్కడ చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే జస్ట్ కనెక్ట్ చేయాలి. పీపుల్స్ ని మనం కనెక్ట్ చేయాలంటే, సో దట్ మనకి ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. దాని ద్వారా మనము లాట్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనం జస్ట్ చేయాల్సింది వచ్చేసి కనెక్ట్ చేయాలంటే. మేము కూడా మీకు ఒక యాప్ ఇస్తాం, ఒక వెబ్సైట్ ఇస్తాం. ఆ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా అండ్ మీకు అడిషనల్ గా టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వాటన్నిటి ద్వారా మీరు కస్టమర్స్ ని ఇంకా సనెడ్స్ ని మీరు కనెక్ట్ చేసినట్టయితే మీరు కూడా సూపర్ సక్సెస్ కొట్టొచ్చు. ఇది మనం ఇక్కడ చేయాల్సినటువంటి పని. సో మరి ఇట్లా చేయాలి. ఓకే, డబ్బులు ఎట్లా వస్తాయి అంటే, నేను మీకు ఇక్కడ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ఇచ్చాను, ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు ఇచ్చాను. లెట్స్ సే ఎగ్జాంపుల్, మీరు ఏం చేశారు, మీరు ఒక 6గురిని సనెడ్జీకి కనెక్ట్ చేశారు. సనెడ్జీకి ఒక 6 మెంబర్స్ ని కనెక్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు ఒక 3,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం జరిగింది. దాని ద్వారా కంపెనీకి 1,800 రూపాయల టర్న్ ఓవర్ అనేది జరిగింది. మీకు 1,000 రూపాయలు రావడం జరుగుతా ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఈ 6 మెంబర్స్ కి కూడా నచ్చింది, వాళ్ళకి కూడా కాన్సెప్ట్ చెప్పారు, లేదా వాళ్ళకి కూడా ఈ జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేశారు. మీరు వాడుకుంటే 50% డిస్కౌంట్, వాడిపిస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది అని చెప్పేసి ఈ లింక్ అనేది, జూమ్ లింక్ అనేది మీరు వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా అటెండ్ చేయించారు. సో దట్ వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని వాళ్ళు ఇంకో 36 మెంబర్స్ కి షేర్ చేశారు. ఆ 6 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ అంటే 36 మెంబర్స్ కి షేర్ చేశారు. దాని ద్వారా ఇక్కడ 1,08,000 రూపాయల బిజినెస్ అనేది జరిగింది. మీకు 7,000 రూపాయల అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ డూప్లికేట్ అయింది. ఆ 36 మెంబర్స్ మళ్ళీ 6 మెంబర్స్ కి చెప్పారు. సో దట్ మీకు 216 మెంబర్స్ అయ్యారు. సేమ్ 3,000 పెట్టి తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీకు 6,48,000 రూపాయల టర్న్ ఓవర్ అనేది జరిగింది. మీ టీంలో మీకు 40,000 రూపాయల అమౌంట్ అనేది రావడం జరుగుతా ఉంది. చాలా మంది అంటారు, సార్ 216 మందికి నేను ఎక్కడ చెప్పాలి సార్? సార్ మీరు 216 మందికి కాదు చెప్పాల్సింది, మీరు జస్ట్ 6 పర్సన్స్ కి చెప్తే చాలు. దాని ద్వారా నెట్వర్క్ అనేది ఆటోమేషన్ లోకి వెళ్ళిపోతుంది. సో అది ఎట్లా వెళ్తుంది ఏంటి ఎవ్రీథింగ్ మేము మీకు హ్యాండ్ హోల్డింగ్ చేసి మీకు సర్వీస్ సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ రెడీగా ఉంటారు. సో ఇట్లా మనం ఇక్కడ ఎర్నింగ్ అనేది చేసుకుంటాము. సో ఇవి వచ్చేసి మీటింగ్స్, ట్రైనింగ్స్, ఫోటోస్ అండి. ఇట్లాంటి బిగ్ ఈవెంట్స్ మనం కండక్ట్ చేస్తాము. అండ్ ఇవి వచ్చేసి మనకి కార్ అచీవర్స్ అన్నమాట. సో మన కంపెనీలో కార్ బోనస్ ఉంది అని చెప్పేసి చెప్పా కదా. సో అట్లా కార్ బోనస్ తీసుకొని లగ్జరీ కార్ తీసుకోవాలి మన డ్రీమ్ అని మాట్లాడుకున్నాం కదా. సో అట్లా మనం కార్ పర్చేజ్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు మనకి బోనస్ ఇస్తున్నారు. సో దాని ద్వారా కార్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా. సో వీళ్ళంతా కార్ అచీవర్స్, మన సనెడ్జీ కార్ అచీవర్స్ అనమాట. అండ్ వీళ్ళంతా కూడా మనకి కొంచెం అమౌంట్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు. దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మీకు ఇక్కడ ఎర్నర్స్ కనిపిస్తారు. వీళ్ళతో పాటు చాలా మంది అవైలబుల్ గా ఉన్నారు మీకు. సో ఇక్కడ చూడండి, నరసింహ సార్ అని చెప్పేసి ఉన్నారు, ఈయన 1,70,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. సో వీరనాయుడు సార్ అని చెప్పేసి ఉంటారు, ఈ సార్ కూడా మనకి మంచి ఎర్నింగ్స్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఏంటి, వీళ్ళ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో దట్ ఇంత హ్యూజ్ అమౌంట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతా ఉంది. సో మీ అందరికీ కూడా ఇంత చూసిన తర్వాత కూడా, ఇవన్నీ చూసిన తర్వాత కూడా, ఇవన్నీ కూడా అంటే ప్రొడక్ట్ చూపించాము, క్వాలిటీ ఉంటది అని చెప్పాము, ప్లస్ కార్ అచీవర్స్ ని చూపించాను, మీటింగ్స్, ట్రైనింగ్స్, ఫొటోస్ చూపించాను. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకు కంపెనీ మీద డౌట్ ఉంది, నాకు కంపెనీ మీద నమ్మకం ఇంకా కలగట్లేదు, కంపెనీ మీద స్టిల్ నాకు డౌట్ ఉంది, కంపెనీ మీద నమ్మకం నాకు కలగట్లేదు అంటే గనక మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఓపెన్ ఆఫర్ ఏంటి అంటే, 11th మేకి మేము ఒకటి SCF సక్సెస్ సెలబ్రేషన్ ఫంక్షన్ అని చెప్పేసి పూనాలో కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. కంపెనీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా బిగ్ ఈవెంట్ అండి. 20,000 మందికి పైగా ఒకటే ప్లాట్ఫామ్ లో కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కంపెనీ 9th యానివర్సరీ, 9వ యానివర్సరీని 20,000 మందికి పైగా ఒక్కటే ప్లాట్ఫామ్ లో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో అక్కడికి మీరు వచ్చినట్టయితే కనుక నేను ఏదైతే పర్సన్స్ ఫొటోస్ చూపించానో అట్లాంటి వాళ్ళందరినీ ఇంకా చాలా మందిని మీరు చూడగలుగుతారు. వాళ్ళందరితో మీరు మాట్లాడగలరు.
అండ్ అన్ని విషయాలు కూడా మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూడొచ్చు. మేనేజ్మెంట్ ని చూడొచ్చు, టాప్ లీడర్షిప్ ని చూడొచ్చు, కార్ అచీవర్స్ ని చూడొచ్చు, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ ఉంటాయి వాళ్ళవి. సో వీటన్నిటిని కూడా మీరు అక్కడ చూడొచ్చు, లైవ్ లో చూడొచ్చు. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే కనుక. లేదు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అంటారా, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన వెంటనే మీ అప్లైన్ కి కాల్ చేయండి, మీకు ఈ లింక్ పంపించిన పర్సన్ కి కాల్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అని అడగండి. ఆయన మీకు ఎవ్రీథింగ్ మీకు గైడ్ అనేది చేస్తారు. అండ్ ఈ ఎస్సీఎఫ్ కి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్స్ ఉన్నారో, లేదా కొత్త వాళ్ళైనా కావచ్చు, ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి లక్కీ డ్రా ఆఫర్ కూడా ఉంది. హలో, లక్కీ డ్రా ఆఫర్ కూడా ఉంది మీకు. మీరు ఒకవేళ వచ్చి ఈ ఎస్సీఎఫ్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే కనుక ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికి కూడా లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మీకు ఎలక్ట్రిక్ సైకిల్ అనేది ఉంది, ఎలక్ట్రిక్ సైకిల్. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మీకు ఎల్ఈడి టీవీ ఉంది, 32 ఇంచెస్ టీవీ ఉంది, ఎల్ఈడి టీవీ. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మీకు ఒక వివో మొబైల్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి మీకు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తున్నారు, ప్యూర్ లెదర్ ల్యాప్టాప్ బ్యాగ్. ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి మీకు ఒక స్లింగ్ బ్యాగ్ ఇస్తున్నారు. సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి మీకు వైట్ షర్ట్ ఇస్తున్నారు. సెవెంత్ ప్రైజ్ వచ్చేసి ఒక వ్యాలెట్ ఇస్తున్నారు. సో ఇది జస్ట్ మీరు పార్టిసిపేట్ చేసినందుకే. ఇది జస్ట్ మీరు ఈ సక్సెస్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకే మీకు ఇట్లాంటి లక్కీ డ్రా ఆఫర్ కూడా ఉంది. సో దీంట్లో ఫర్దర్ గా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళకి అడగండి. వాళ్ళు మీ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ గైడెన్స్ అనేది